డాక్టర్ గారు, రిపోర్ట్లో ఏమొచ్చిందో మేము చూడొచ్చా? ష్యూర్ మేడం. ఈ అమ్మాయి డిఎన్ఏతో మీ డిఎన్ఏ మ్యాచ్ అయింది మేడం. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అవును మేడం, నిజం. అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది. మొత్తానికి నేను ఫేక్ అని బయటపడింది. అయినా నేను నిజంగానే దొంగ గాయత్రిని అయినప్పుడు నేను గాయత్రి అని రిపోర్ట్స్ లో ఎందుకు వస్తుంది? మనోహర్, నిజం బయటపడింది. అందరి మనసులో ఉన్న అనుమానాలు తీరాయి. నేనే ఈ ఇంటి బిడ్డని, నేనే దేవకి వాసుదేవుల కూతుర్ని. ఇదిగోండి మేడం రిపోర్ట్స్, కావాలంటే చూడండి. వీళ్ళందరూ నన్ను దొంగ అని రాళ్లు పెట్టి కొట్టి మెడపట్టి బయట గెంటేసే ముందే నేనే బయట పడిపోవడం బెటర్. డాక్టర్, చెప్పండి మేడం. మీరు ఈ అమ్మాయితో డిఎన్ఏ మ్యాచ్ అయిందన్నారు. అవును మేడం. కానీ ఇందులో గాయత్రి డిఎన్ఏ మ్యాచ్ అయినట్టుంది. ఏం జరుగుతుంది డాక్టర్ ఇక్కడ? ఈ అమ్మాయి పేరు గాయత్రి కాదా మేడం? తన పేరు గాయత్రి కాదు డాక్టర్, దాని పేరు రాధ. ఇదిగో దీని పేరు గాయత్రి. ఇది నా మనవరాలి ఇంటి వారసురాలు. సారీ మేడం, నన్ను క్షమించండి. నేను ఈ అమ్మాయి పేరు గాయత్రి అనుకున్నాను. దేవకి మేడం డిఎన్ఏతో ఈ అమ్మాయి డిఎన్ఏ మ్యాచ్ అయింది. రాధా అనే అమ్మాయి డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. నేను నేమ్స్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి ఈ అమ్మాయిని చూపించాను. కానీ గాయత్రి గారే దేవకి మేడం కూతురు. అదేంటి, నా డిఎన్ఏ మ్యాచ్ అయిందా? మరి డాక్టర్ ఒప్పుకోవడం లేదని భ్రమరాంబ చెప్పింది. కానీ ఇదంతా భ్రమరాంబ గారే ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. మీరు 1కి 2 సార్లు రిపోర్ట్లు చెక్ చేసినా అందులో ఉన్న విషయాలు ఏమీ మారవు. ఇప్పటికైనా అర్థమైందా? ఈ ఇంటి వారసురాలు దేవకి వాసుదేవుల ఒక్కగానొక్క కూతురు నా మనవరాలు ఈ గాయత్రియే అని. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? లేదు, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది. నేనే ఏంటి వారసురాల్ని నాకు ఖచ్చితంగా తెలుసు. అవును, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది.
లేకపోతే రాధ పేరు రాకుండా సత్య పేరు రావడం ఏంటి? చెప్పండి డాక్టర్, ఏం చేశారు? ఈ రిపోర్ట్స్ ఎందుకు మార్చారు? రాధే ఇంటి వారసురాలన్న సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, కానీ ఈ రిపోర్ట్లో అలా లేదేంటి? మీరిచ్చిన రిపోర్ట్లో నిజం లేదు. మర్యాదగా చెప్పండి, అసలు ఏం చేశారు? ఏం మాట్లాడుతున్నావు? మీ దగ్గర ఎన్ని సాక్ష్యాలైనా ఉండవండి, నాకు అనవసరం. నిన్న మేము తీసుకున్న శాంపిల్స్ ప్రకారమే రిపోర్ట్స్ ఇచ్చాం. ఆ వచ్చిన రిపోర్ట్ ప్రకారం బయలాజికల్గా మదర్ డాటర్ మ్యాచ్ అయిన రిపోర్ట్ ఇచ్చాం. మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు చూసుకోండి. లేదు డాక్టర్, మీరన్నట్టే నా బయాలజికల్ మదర్ ఖచ్చితంగా మా అమ్మ దేవకి గారే, అందులో సందేహమే లేదు. ఖచ్చితంగా మీరే ఏదో చేసుంటారు. దయచేసి నిజం చెప్పండి, ఎందుకలా చేశారు? ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. ప్లీజ్ డాక్టర్, అసలు నిజమేంటో చెప్పండి డాక్టర్, ప్లీజ్. రాధా, తప్పు జరిగింది, తప్పు చేశాడని క్లియర్గా కనపడుతుంది కదా, ఇంకా బ్రతిమిలాడతావేంటి రాధా? ఇలాంటి వాళ్ళు నిజం చెప్పాలంటే ఇలా బ్రతిమిలాడితే వాళ్ళు చెప్పరు. 4 తగిలిస్తే అన్ని బయటకు వస్తాయి. ఆగండి. రిపోర్ట్లో ఇంత క్లియర్ గా నువ్వు నా కూతురివి కాదు, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని వచ్చినా ఇంకా ఎందుకు మమ్మల్ని మోసం చేస్తావు? ఎందుకింత సాధించాలని చూస్తున్నావు? అమ్మా, నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటమ్మా? నేనెందుకు మిమ్మల్ని సాధిస్తాను? కానీ నేనే మీ కూతున్నది నిజమమ్మా. అందుకోసం మీరేం చేయమన్నా నేను చేస్తాను. దయచేసి దయచేసి నన్ను నమ్మండి అమ్మా, ప్లీజ్ అమ్మా. రిపోర్ట్లో అంత క్లియర్గా నువ్వు మా కూతురు కాదని వచ్చిన తర్వాత మేం చెప్పడానికి నువ్వు చేయడానికి ఇంకేం మిగిలింది రాదా? అనవసరంగా ఇష్యూ చేయకండి, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి. లేదు నాన్న, ఈ రిపోర్ట్లో వచ్చింది మొత్తం నిజం కాదు. నన్ను నమ్మండి నాన్న. నీ బండారం బయటపడ్డాక కూడా ఇంకా ఎందుకే ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? అత్తయ్య గారు, మీరుండండి. ఈ రిపోర్ట్స్ లో వచ్చింది అబద్ధం అంటున్నావు, అంతే కదా? అవునమ్మా, ఇదంతా పచ్చి అబద్ధం కాదు, నిజం. ఇది అసలైన నిజం. ఎందుకంటే నువ్వు నా కూతురువి కాదు అనడానికి నా దగ్గర మరో ఆధారం కూడా ఉంది. అవును, చిన్నప్పుడు గాయత్రి బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. అందుకే డాక్టర్ గారిని బ్లడ్ గ్రూప్ కూడా చెక్ చేయమని చెప్పాను. అలా చేస్తే నీది బి నెగటివ్ బ్లడ్ గ్రూప్ అని వచ్చింది, కానీ గాయత్రిది బి పాజిటివ్ అని వచ్చింది. డాక్టర్ గారు చెప్పండి. అవునండి, నిన్న బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లిన తర్వాత మేడం గారి బ్లడ్ గ్రూప్ కూడా చెక్ చేయమన్నారు. అది కూడా చెక్ చేశాం. డాక్టర్ గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తాం సార్. మంచిది. వస్తామండి. ఇదే మంచి అవకాశం. ఎలాగైనా ఇక వీళ్ళని బయటికి పంపించేయాలి. అమ్మా, నాన్న, చూసారా? నన్ను మీ నుంచి దూరం చేయాలని ఎంత పెద్ద ప్లాన్ చేసిందో. 20 సంవత్సరాలుగా నేను మీ నుంచి దూరంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను మీ నుంచి శాశ్వతంగా దూరం చేయడానికి ఎంత పెద్ద ప్లాన్ చేశారు. మా నుండి నిన్ను దూరం చేయడం ఇంక ఎవరి వల్ల కాదమ్మా. నువ్వేం భయపడకు. అమ్మా, ప్లీజ్ దయచేసి నన్ను నమ్మమ్మా. మీ కళ్ళ ముందు నేను మీ కూతుర్ని కానని మీకు ఎన్ని సాక్ష్యాలున్నాయి, కానీ అవన్నీ నిజమైనవి కావమ్మా. అమ్మా, అవన్నీ తప్పుడు రిపోర్ట్స్.
ఎప్పుడైతే ఈ సత్య ఈ ఇంటి వారసురాలు కాదని అనుమానం వచ్చిందో అప్పుడు నిజమైన గాయత్రి గురించి వెతికాక అప్పుడే తెలిసిందమ్మా. అమ్మా, నేనే మీ కూతున్నని. అమ్మా, నేనేనమ్మా మీ కూతుర్ని. ఇంకా ఆపుతావా? ప్రతిసారి అమ్మా నాన్న అంటూ వరుసలు కలుపుకో. అయినా నేను నీకేం ద్రోహం చేశాను రాధా? ఎందుకు ఎందుకు నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు? నేను వచ్చినప్పటి నుండి నా మీద ద్వేషాన్ని చూపిస్తూనే ఉన్నావు. ఎందుకు నన్ను నా కుటుంబంతో నన్ను విడతీయాలని కంకణం కట్టుకున్నావు? నీకు దండం పెడతాను రాధా, ప్లీజ్ మమ్మల్ని వదిలే. ఇంకాపుతావని నాటకాలు చింతలా నటిస్తున్నావు. నీది కాని ఇల్లుని నా ఇల్లు అని చెప్పుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా? నోర్మై, ఇక మీద నా మనోరాలు గురించి తప్పుగా మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. ఏమనుకుంటున్నావో? నువ్వైన అర్థం చేసుకోమా. ఎందుకు రాధా నువ్వు ఇంతలా మారిపోయావు? ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావు? ఏం ఆశించిదంతా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు తప్పు చేస్తున్నావని నీకు కూడా తెలుసు. ఒకప్పుడు నువ్వు నా పక్కనుంటే నాకు ఎంతో బలం అనిపించేది. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే ఛీ, నాకేదోలా ఉంది. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరాదా? ప్లీజ్ వెళ్ళిపో. చెప్తుంటే ఇంకా అర్థం కాలేదా? లేకపోతే చెవులకి వినపడలేదా? దేవకి నిన్న ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. రాధా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు చేసిన పనికి మాకు కోపంగా ఉన్నా సరే, ఇంతకు ముందు నువ్వు మాకు చేసిన సహాయం కోసం ఇప్పుడు మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాం. వెళ్ళిపోండి. అమ్మా, ఏంటమ్మా అందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు? నిజంగానే నేను మీ కూతున్నమ్మా. నన్ను నమ్మమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, ఎప్పుడైనా నేను నీకు అబద్ధం చెప్పానా? అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను నమ్మమ్మా. ఇప్పటి వరకు నీకు నువ్వుగా నీ తప్పు తెలుసుకుని వెళ్తావనుకున్నాను. చివరికి ఏదైతే చేయకూడదనుకున్నానో అదే నా చేత చేయిస్తున్నావు. ఇక నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పద బయటికి, పద. రాధా, చూడు, ఇక ఈ ఇంటికి ఈ ఇంట్లో ఉన్న మనుషులకి మీకెలాంటి సంబంధం లేదు. ఇక మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. శేషు, వీళ్ళ లగేజ్ ఇచ్చి బయటికి పంపించేయి. ఆగో, మెట్ల మీద కాలు పెట్టావంటే కాళ్ళు ఎరకొడతాను. ఇప్పటికైనా నీ నిజస్వరూపం బయటపడింది. మా దేవకి కళ్ళు తెరుచుకుంది. ఈ పని ఎప్పుడో చేసుంటే మా ఇంటికి పట్టిన సేన వదిలిపోయేది. ఇప్పటికైనా మీరు బయటికెళ్ళండి. వెళ్ళండి, పదవే. పాపం, నా నిజ స్వరూపం బయట పెడతా నన్ను బయటకు గెంటేద్దాం అనుకున్నారు. కానీ చివరకు మీరే ఇంటి నుండి బయటకు గెంటి వేయబడ్డారు. వెళ్ళిపోండి. సారీ అక్క, ఇదేదో జరుగుతోంది. నాకేం అర్థం కావట్లేదు అక్క. నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క.
సారీ అక్క. రాధా, ఊరుకో రాధా, ఏడోకు. ఏంటి మనోహర్ ఇది? అసలేం జరిగింది? నా డిఎన్ఏతో మ్యాచ్ అవ్వాల్సిన డిఎన్ఏ ఆ సత్య డిఎన్ఏతో మ్యాచ్ అవ్వడం ఏంటి? బయటికి వెళ్లాల్సిన సత్య ఇంట్లోనే ఉండటం, ఇంట్లో ఉండాల్సిన నేను బయటికి రావటం, ఎప్పుడు ప్రేమగా మాట్లాడే అమ్మ తను బయటికి గెంటేయటం, ఇది నిజమా కల? రాధా, బాధపడకలా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అందుకే ఇదంతా జరిగింది. ముందు ఈ విషయాన్ని నువ్వు రియలైజ్ అవు రాధా. ఇలా నువ్వే ఎమోషనల్ అయితే ఎలా రాధా? ఎమోషనల్ అవ్వటం కాదు మనోహర్, బాధ మనసుని ముక్కలు చేస్తోంది. ఈ పాటికి అమ్మ బడిలో సేద తీరాల్సిన నేను ఇలా అమ్మ చేతనే బయటికి నెట్టేయబడ్డాను. అసలు నేను ఏం తప్పు చేశాను మనోహర్? అమ్మ ఎందుకిలా చేసింది? కంటి ముందు సాక్ష్యాలు ఉన్నా కూడా కడుపు తీపి తెలియకుండా చేశాయి. అమ్మ ఒక్కసారి నా గురించి ఆలోచిస్తే నిజాలన్నీ తెలిసేవి, ఎవరు ఏంటి అని. ఆ రాధ గురించి ఎంత ఆలోచించావండి? తనని ఎలా చూసుకున్నాను, కానీ తనింతలా దిగజారుతుందనుకోలేదు. మంచిదానిలా నటిస్తూ మనల్ని మార్చి ఎంత మోసం చేసిందండి. ఇలా ఒకరి మీద కోపంతోనో లేదా మరేదైనా కారణం వల్లనో తనకి సంబంధం లేని వాళ్ళని తల్లిదండ్రులని చెప్పుకోవడం, అందుకోసం ఇంత గొడవ చేయడం, అది కూడా అన్ని రకాలుగా తెలివి కలది అని నాతో చేయడం నేను తట్టుకోలేకపోతున్నానండి. అవును దేవకి, నువ్వన్నది కూడా నిజమే. కానీ తను మన ఇంటికి వచ్చినప్పటి నుంచి తను మన కోసం చేసిన పనులు, మన ఇన్స్టిట్యూట్ కోసం చేసిన పనులు, తన వల్ల మన ఇంటికి జరిగిన మంచి, అసలు ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ చూస్తే అసలు తను మన కోసం, మన మంచి కోసం తాపత్రయపడిన రాధేనా అని అనిపిస్తుంది. ఎన్ని త్యాగాలు, ఎంత తెగింపు, అసలు ఎన్ని తెలివితేటలు, అన్ని మంచి లక్షణాలున్న అమ్మాయి ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు దేవకి. మనిషి స్వార్థం, అంతులేని ఆశ వల్ల ఇవన్నీ జరుగుతాయండి. రాధలో అవి లేవనుకున్నాను, కానీ నా అంచనా తప్పింది. రాధ కూడా ఇలాంటి స్వార్థపరురాలాగే తయారైంది. అందుకే మనల్ని మోసం చేసింది. నేను మోసం చేయడం ఏంటి మనోహర్? నా వాళ్ళని నేనెందుకు మోసం చేస్తాను? ఇందులో నా స్వార్థం ఉంది అంటున్నారు. కన్న కూతురు అమ్మ నాన్నల్ని చేరుకోవాలనుకోవటం స్వార్థం ఎలా అవుతుంది? మోసగత్తే అంటున్నారు. రక్తం పంచిన అమ్మ నాన్నలకి, ఆప్యాయతని పంచే నానమ్మకి, నా కుటుంబం, నా ఇల్లు, నా మనుషులకి దగ్గర కావాలనుకోవటం మోసం ఎలా అవుతుంది? అక్కడున్న వాళ్ళందరూ నా వాళ్ళే కదా. రక్త సంబంధాన్ని, కన్న పేగు బంధాన్ని గుర్తించకుండా పేపర్స్ మీద వచ్చిన అక్షరాలను చూసి నేను ఏంటి మనిషిని కాదని ఎలా బయటకు పంపిస్తారు? మనుషుల మీద నమ్మకం పోయినప్పుడు శాస్త్రబద్ధంగా నిరూపించబడివే పేపర్ మీద అక్షరాలే మనుషుల స్థాయిని, వాళ్ళుండే స్థానాన్ని డిసైడ్ చేస్తాయి. అంత క్లియర్గా డిఎన్ఏ టెస్ట్ తనతో మ్యాచ్ కాలేదని చూశాక కూడా మొండిగా నేనే మీ కూతుర్నని ఎలా అంటుంది? ఇవన్నీ తలుచుకుంటే నాకు తెలియని ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. అరే, కన్న కూతుర్లా చూసుకున్నందుకు తనే నా కూతురంటుంది. వదిలే దేవకి, ఇది అంతా ముగిసిపోయిన కథ. దాని గురించి ఆలోచించి నువ్వు మనసు పాడు చేసుకోకు. రాధా, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇది నీ ఇల్లు కాదు. వాళ్ళు నీ మనుషులు కాదు అని నమ్ముతున్నారు. మనం ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు రాధా. వెళ్దాం పదా. ఎలా రమ్మంటావు మనోహర్? వాళ్ళు కాదు అనుకుంటున్నా. నాకు తెలుసు కదా నేనే ఈ ఇంటి బిడ్డనని.
ఎలా వదిలేసి రమ్మంటావు? ఒక అబద్ధాన్ని, ఒక స్వార్థపరురాల్ని, ఒక మోసగత్తెని ఈ ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు. అలాంటిది ఈ ఇంట్లో ఉండగా ఈ ఇంటి రక్తాన్ని, ఈ ఇంటి వారసురాల్ని నేనెందుకు ఎక్కడికో వెళ్ళాలి? అసలు మోసగత్తే దొంగ గాయత్రి, ఆ సత్య కదా మనోహర్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ వెళ్లిపోయినోళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి నా మనవరాలికి. మా అమ్మా నాన్నల జోలికి కానీ, నా కుటుంబం జోలికి కానీ వస్తే నీ అంత చూస్తాను. నువ్వు గాయత్రిగా ప్రూవ్ కానంత వరకు నువ్వు నన్నేమీ చెయ్యలేవు. ఇప్పుడు గాయత్రిగా నా స్థానం అక్కడ పదిలం.